హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏదైనా ఒక ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది అని చెప్పేసి మనకి నమ్మకం కలగాలంటే ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన టీం వాళ్ళు ఏమేమి స్టెప్స్ తీసుకున్నారు అని చెప్పేసి చూడటమే చాలా ముఖ్యం. అటువంటి ఒక స్టెప్పే ఇప్పుడు మన పైకో టీం కూడా తీసుకుంది అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. నేను నమ్మడమే కాదు ఫ్రెండ్స్, ఆ స్టెప్ చూసిన తర్వాత వాళ్ళు ఏదైతే ముందుకు వేశారో దాన్ని చూసిన తర్వాత మీకు కూడా ఈ ప్రాజెక్ట్ మీద చాలా బలమైన నమ్మకం కలుగుతుందని నా అభిప్రాయం. అందుకనే ఆ విషయాన్ని షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. అంతకంటే ముందు మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏదైతే నాకు కామెంట్ సెక్షన్లో చాలా మంది అడిగిన మాట, అది మీకు తెలియాలని చెప్పేసి చెప్తాను. వాళ్ళు అడిగింది ఏంటంటే, అన్న క్రిప్టో మార్కెట్లో ఇన్ని కాయిన్స్ ఉంటే మీరు ఈ ఒక్క కాయిన్ గురించే మీరు ఎక్కువగా వీడియోస్ చేస్తున్నారు, ఎందుకు? మార్కెట్లో ఇంకా కాయిన్స్ చాలా ప్రీషియస్ కాయిన్స్ ఇంకా చాలా ఉన్నాయి కదా, వాటి గురించి కూడా వీడియోస్ చేయొచ్చు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. అలా అడిగిన వాళ్ళందరికీ కూడా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను వేరే కాయిన్స్ దేంట్లో అయినా కొన్ని అమౌంట్ పెట్టి చేయండి అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఏమీ చెప్పట్లేదు. నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడున్న ఫ్రీ మైనింగ్ యాప్స్లో ఈ పైకో టీమ్ వల్ల పై కాయిన్ ఏదైతే ఉందో అది చాలా మంచిది, ఫ్యూచర్లో మనందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒకసారి కానీ మన క్రిప్టో మార్కెట్ యొక్క చరిత్రను కానీ చూసుకుంటే ఇప్పటి వరకు కూడా క్రిప్టో మార్కెట్లో లిస్ట్ అయిన ఏ కాయిన్ కూడా ఏదైతే ఇప్పుడు పై కాయిన్ ఉందో మార్కెట్లో లిస్ట్ అవటమే ఎంత ప్రైస్లో లిస్ట్ అయిందో ఒకసారి చూడండి. ఈ ప్రైస్లో క్రిప్టో మార్కెట్లో లిస్ట్ అయింది అంటే పూర్వ చరిత్ర ఒకసారి చూసుకుంటే ఏ ఒక్క కాయిన్ కూడా ఈ ప్రైస్కి లిస్ట్ అవటం అయితే జరగలేదు. ఒకసారి మీరు కూడా చూడండి. అందుకనే నాకు ఈ ప్రాజెక్ట్ మీద నమ్మకం ఏర్పడి ఈ కాయిన్ గురించి వీడియోస్ చేస్తాను, అంతేగాని వేరే ఉద్దేశం కాదు. ఇప్పుడున్న కాలంలో మనకి ఫ్రీగా మైనింగ్ చేసుకుని ఈ కాయిన్స్ మనకు లభిస్తాయి అంటే మనం చేసుకోకుండా ఉండటం మన మూర్ఖత్వం. ఒకప్పుడు బిట్ కాయిన్ మార్కెట్లోకి వచ్చినప్పుడు కూడా ఇలాగే అనుకున్నారు, కానీ ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి. అందుకనే అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ కాయిన్ గురించి నేను ఎక్కువగా వీడియోస్ చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక మనం మన టాపిక్లోకి వస్తే, రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఇప్పటి వరకు కూడా పై నెట్వర్క్ టీం నుంచి ఏ ఒక్కరు కూడా ముందుకు వచ్చేసి మేము ఇది చేస్తున్నాము, ఈ ప్రాజెక్ట్లో ఈ చేస్తామని చెప్పేసి ప్రత్యక్షంగా ఎవరు కూడా చెప్పిన దాఖలాలు అయితే లేవు. కానీ ఇప్పుడు కన్సెసస్ 2025 అని చెప్పేసి ఒక సెమినార్ అయితే జరగబోతుంది. దానికి ఏదైతే ఈ పై కాయిన్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో నికోలస్ కోకలస్ గారు, అతనికి కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఒక స్పీకర్గా. దీని గురించి డీటెయిల్స్ షేర్ చేసుకోవాలని చెప్పేసి అతనికి కూడా ఒక ఇన్విటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఈ పైకోర్ టీంకి చాలా ఎక్సలెంట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఫౌండరే డైరెక్ట్గా వచ్చేసి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి బయటకు వెల్లడిస్తున్నాడు అంటే అది చాలా అద్భుతమైన విషయం. ఈ ప్రాజెక్ట్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ జరగబోయే సెమినార్ ఏదైతే ఉందో అదేమంత ఆషామాషి సెమినార్ అయితే కాదు ఫ్రెండ్స్. క్రిప్టో మార్కెట్కి సంబంధించి పెద్ద పెద్ద సిఇఓస్, అలాగే ఒక ఉన్నతమైన పదవుల్లో ఉండే వ్యక్తులు అందరూ కూడా ఈ సెమినార్లో పాల్గొనడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే అసలు విషయానికి వస్తే, ఇప్పుడు ఏదైతే ప్రైస్ డ్రాప్ అవుతుందో దానికి కారణం మార్కెట్లో సప్లై, అంటే పర్ డే లేదంటే 2 డేస్కి ఒకసారి లేదంటే మంత్లీ ఒకసారి కొన్ని కాయిన్స్ అయితే మార్కెట్లోకి రిలీజ్ అవుతున్నాయి. అంటే ఏదైతే మైగ్రేషన్ అయ్యి మార్కెట్లోకి ఏదైతే రిలీజ్ అవుతున్నాయో కాయిన్స్, ఆ మార్కెట్ సప్లై ఎక్కువగా ఉండడం వల్ల ప్రైస్ అయితే డ్రాప్ అవడం జరుగుతుంది. ఆ ప్రైస్ డ్రాప్ అవటాన్ని పరిశీలించి పైకోర్ టీం వాళ్ళు ఒక మంచి స్టెప్ అయితే ముందు వేయడం జరిగింది. ఆ స్టెప్ ఏంటంటే, ఈ పైకాయిన్ అనేది OKX వ్యాలెట్లో లాంచ్ అయిన దగ్గర నుంచి ట్రేడింగ్ అవుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఏదైతే OKX ఎక్స్చేంజ్ ఉందో ఆ ఎక్స్చేంజ్ నుంచి 8.5 మిలియన్ వర్త్ ఉన్న కాయిన్స్ బైబ్యాక్ అయితే చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అందరి వ్యాలెట్లోకి కాయిన్స్ అనేది అన్లాక్ అవడం జరుగుతుంది. అన్లాక్ అయితే మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఆ సెల్లింగ్ ప్రెజర్ని తగ్గించడం కోసం OKX ఎక్స్చేంజ్లో ఉన్న పై కాయిన్స్ని ఓన్గా బైబ్యాక్ చేసి పై వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది. దీనివల్ల ఏమవుతుంది, మార్కెట్లో సప్లై అనేది కొంచెం తగ్గుతుంది, సెల్లింగ్ ప్రెజర్ చాలా తగ్గుతుంది. దీనివల్ల ప్రైస్ కొంచెం స్టెబిలిటీగా ఉండటానికి చాలా దోహదపడుతుంది. ఏదైతే ఈ పైకోర్ టీం వాళ్ళు తీసుకున్నారో ఈ స్టెప్ చాలా ముఖ్యమైన అంశంగా పరిగణించవచ్చు. దీన్ని బట్టి మీ అందరికీ అర్థమవ్వాల్సింది, పైకోర్ టీం వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని ఎంత సీరియస్గా తీసుకుని భవిష్యత్తులో దీన్ని మంచి ప్రాజెక్ట్గా తీర్చిదిద్దాలని ఎంత కృషి చేస్తున్నారో మనందరికీ అర్థమవుతుంది. అందుకనే ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. నేను చెప్పిన విషయం మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, లేదు నచ్చలేదు అంటే ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్.
మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.